ఎవరు గెలిచినా గెలుపు మీదే అంటూ ఆంధ్రజ్యోతి నిర్వహించిన లక్కీ డ్రాకు విశేష స్పందన లభించింది. పార్టీలు, సర్వే సంస్థలు అంచనా వేయలేని విధంగా ఆంధ్రజ్యోతి పాఠకులు కూటమికి 164, వైసీపీకి 11 వస్తాయని అంచనా వేశారు. అయితే ఆంధ్రజ్యోతి పాఠకులు చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. ఎవరు గెలిచినా మీదే గెలుపు పోటీలో విజేతలను విజయవాడ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 13 మంది ఖచ్చితమైన అంచనా వేగా డ్రాలో తొలి బహుమతి విజయవాడకు చెందిన వీరపనేని ముసలయ్యకు లభించింది. ఆయనకు ₹1,00,000 నగదు బహుమతిని అందించనున్నారు. ఇక రెండో బహుమతి ₹50,000 కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన మహేశ్వరికి లభించింది. మూడో బహుమతిని 10,000 చొప్పున 5గురికి అందించనున్నారు. అయితే జగన్ అరాచక పాలన వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాఠకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వైసీపీ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అతని పాలన పథకాలు ఇవ్వడం ఒక్కటే కాదు కదా, అతను ఏదైనా డెవలప్మెంట్ చూపించాలి. వచ్చాయి, ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి, చాలా వచ్చాయి. అతను మంచి చేశారు, కాదనట్లేదు. కానీ డబ్బులు ఒక్కటి ఇవ్వడమే డెవలప్మెంట్ కాదు అని నా ఫీలింగ్. ఇప్పుడు నేను కొంచెం కోచింగ్ తీసుకుంటున్నాను, బయట జనాలు ఎలా ఉంటారని తెలుస్తుంది. అలా ఎవరికైనా ఇచ్చేసినప్పుడు బెటర్ లేదు అనేసి చెప్తున్నారు. దాన్ని బట్టి ఇలా తగ్గిపోవచ్చు అనుకున్నాము. నెక్స్ట్ మా నాన్న వచ్చి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట, 164-11 అనేది ఖచ్చితంగా వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ నేను శ్రీకాకుళంలో ఒకటి ఇంకా తగ్గిద్ది అనుకున్నా, కానీ మా నాన్న మాత్రం చాలా కాన్ఫిడెంట్గా వస్తాయి అని చెప్పారు. నేను పాలకొండ జనసేనది కొంచెం అక్కడ అటు ఇటు అయిద్ది అనుకున్నా. లాస్ట్కి అది కూడా కొంచెం కూటమికి వచ్చేసరికి 164 పక్కా అని అర్థమైంది. ఇంకా 164 ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇంకా అటు సైడ్ ఇంకా పెరిగిద్దేమో అనుకున్నాం, కానీ మా ఎక్స్పెక్టేషన్ రైట్ అయింది. అండ్ నెక్స్ట్ జగన్ గారికి ఇప్పుడు టీడీపీ రావడానికి రీజన్ ఏంటంటే ఇది కనిపిస్తుంది అంటే, జగన్ గారు అమరావతి క్యాన్సిల్ చేసేసారు 3 రాజధానులు అని చెప్పేసి. సరే 3 రాజధానులు అన్నారు, ఎక్కడైనా ఏమైనా పునాదైనా వేసారా? ఇప్పుడు టీడీపీ వాళ్ళే అమరావతి అన్నారు రాజధాని లేనప్పుడు, సెపరేట్ అయిపోయినాక. మనకి ఏమీ లేవనుకుంటే ఇప్పుడు హైకోర్టు అక్కడే వచ్చింది, మొత్తం అసెంబ్లీ అవన్నీ ఇప్పుడు టీడీపీ హయాంలో కట్టిన వాటిని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా. 3 రాజధానులు అన్న తర్వాత ఎక్కడ కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఇంకా డెవలప్మెంట్ అనేది ఎలా జరిగిద్ది? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే మన రాజధాని ఏంటంటే చెప్పే ఇదే లేదు అసలు. మనం రాజధాని చెప్పుకోలేకపోతే ఇంకా డెవలప్మెంట్ గురించి ఏం చెప్పుకుంటాం? వేరే స్టేట్కి వెళ్ళినా కూడా మనం అయితే కాన్ఫిడెంట్గా మనది ఇది అని చెప్పలేం కదా. కాబట్టి మెయిన్ రీజన్ అదొకటి అనమాట. రాజధాని విషయంలో చాలా మిస్టేక్ జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే డబ్బులు అనేది ప్రతి గవర్నమెంటు స్కీమ్స్ అప్రూవ్ చేస్తూనే ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అలా వస్తుంటే పెరుగుతూనే ఉంటాయి, కానీ అదే డబ్బులు కొంచెం 50% ఇచ్చి 50% ఇంకా డెవలప్మెంట్కి దేనికైనా యూజ్ చేస్తుంటే బాగుంది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొంచెం మంది పీపుల్కి వస్తున్నాయి, కొంచెం మందికి రావట్లేదు. అలా రాకపోయినా అన్నిటిలో నెగటివిటీ పెరిగిందనమాట. ఇప్పుడు చేయూత్ అనే స్కీమ్ ఉంది, ₹100 ఇస్తాము అన్నారు. అది 45 years ఉన్న ఆడవాళ్ళకి అన్నారు. 45 తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ఏదైనా వస్తుందనా? అది కూడా మొన్న రీసెంట్గా నేను చూసిన పేపర్ ఏంటంటే, ఇలా జగన్ గారు ఇన్ని స్కీమ్స్ ఇచ్చేశారు, ఇంత చేశారని లిస్ట్ ఇస్తారు కదా. ఆ లిస్ట్లో 45 years వచ్చిన వాళ్ళందరికీ ఇలా 18,500 4 times వేసేసినట్టు ఇచ్చారు. కానీ కరెక్ట్గా చూస్తే ఎవరికి 1-2 సార్లు కంటే ఎక్కువ రాలేదు. అదొకటి. ఇంకా జనాలు వేయకపోయినా వేసారని చెప్తున్నారు అనేసి చెప్పుకుంటున్నారు అనమాట. అదొక నెగటివిటీ. అండ్ ఇప్పుడు ఇలా మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా జనాలు ఎలా అంటే డిమాండ్ పెరిగిపోయింది, మాకు మనీ ఇస్తే వస్తాం లేకపోతే రాము అనేది. చాలామంది ఇలా జెండాలు పట్టుకొని తిరుగుతున్నారంటే అది మేబీ వాళ్ళ ఇష్టంతో తిరుగుతున్నారో ఏమో, కానీ నాకైతే ఇది కరెక్ట్ కాదనే అనిపించింది. ఎవడు ఇష్టం ఏ పార్టీకైనా కూడా ఎవరు అనేది వాళ్ళు కాన్ఫిడెంట్గా పార్టీకి ఓటేయాలని వెళ్తున్నట్టయితే అనిపించాలి. అండ్ బస్సుల్లో వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది పీపుల్లో నెగిటివ్గానే వినిపిస్తుంది. ఇక్కడ ఒక 10 members ఉంటే ఆల్మోస్ట్ 8 members నెగిటివ్గానే చెప్తున్నారు లాస్ట్ టైం ఉండే గవర్నమెంట్కి. కాబట్టి ఒక 10 membersలో 8 members చెప్పారంటే చాలా మారిపోయినట్టు కదా. 80% ఆఫ్ ద పీపుల్ ఒక సైడ్ ఉన్నట్టు. అలా అని ఎక్స్పెక్ట్ చేశాం. అది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎలా చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఈ 5 ఏళ్లలో అమరావతి అనేదాన్ని ఫినిష్ చేస్తే బాగుండని నా ఫీలింగ్. ఎందుకంటే అది ఇప్పుడు అతను ఫినిష్ చేస్తే కొన్ని 100
వందల తరాల వరకు దాన్ని చాలా దీనిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా దాన్ని డెవలప్ చేయాలనుకుంటాయి కానీ దాన్ని మార్చాలని అనుకోవు. అక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావాలని, అక్కడ ఇంకేమైనా రావాలని చూస్తాయి. కాబట్టి మళ్ళీ రాజధాని మార్పు అనే ఛాన్స్ రాదు. ఇప్పుడు అక్కడ డెవలప్ చేస్తే ఇంకొకరికి రాదు కదా ఆలోచన, వేరే దగ్గర స్టార్ట్ చేయాలి అనేసి. కాబట్టి దాన్ని ఫినిష్ చేయాలి. పోలవరం చాలా ఇయర్స్గా పెండింగ్లో ఉండిపోయింది. దాన్ని ప్రతి గవర్నమెంట్ వస్తుంది, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటుంది కానీ దాన్ని ఎవరు కంప్లీట్ చేయలేకపోతుంది. అది చేయాలి. అండ్ ఇంకేంటంటే స్టూడెంట్స్ అదే జాబ్ హోల్డర్స్ ఉన్నారు, అంటే ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళ గురించి కూడా ఒకసారి ప్రతి గవర్నమెంట్ దిగిపోయేటప్పుడే నోటిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఉందనుకోండి ఏపీపీఎస్సి, లాస్ట్ టైం ఏం చేసింది, మేము చాలా 4 years బ్యాక్ నేను కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు ఉండే సిలబస్ వేరు. పోనీలే నోటిఫికేషన్ ఇస్తారని ఆ 4 years అదే సబ్జెక్టులు అదే సిలబస్ చదివాను. సడన్గా లాస్ట్ టైం మార్చిలో సిలబస్ మార్చేశారు. ఈ 6 monthsలో మేము కోచింగ్ లేకుండా ఏం రాస్తాం? దానివల్ల ఈసారి చాలామంది నష్టపోయారు. అది మాత్రం ఇప్పుడు కొత్తగా కోచింగ్ తీసుకొని ఆ సిలబస్ని ప్రిపేర్ అయిన కొత్త స్టూడెంట్స్ అయ్యారు కానీ పాత వాళ్ళు అలానే ఉండిపోయారు. చాలామంది దానివల్లే వెనకబడిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రిపేర్ అయ్యి అదే చేస్తుంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, ఇంకా రాసే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ మిడిల్లోనో ఏదో ఒక దీంట్లో ఇస్తే బెటర్. మళ్ళీ దిగిపోయిన ఒక 2-3 months ముందు నోటిఫికేషన్స్ ఇస్తే అది ఎలాగా దిగిపోతారు, దాన్ని బట్టి ఓట్లు ఎవరు వేసేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అక్కడ పిల్లలు లేరు. చాలామంది ఎంత మంచిగా చేసినా కూడా ప్రైవేట్ స్కూల్స్ వరకే ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అంత బాగుంటే వాళ్ళు ప్రైవేట్లో ఎందుకు జాయిన్ అవుతారు? కాబట్టి అక్కడ ఇంకా టీచర్స్ని ఇది చేయాలన్నమాట. అమ్మఒడి అవన్నీ ఇవ్వడం తప్పు కరెక్టో నాకు తెలీదు. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అందరికీ ఇస్తున్నారు. కానీ లాస్ట్ టైం వరకు ఒక్కొక్క పిల్లలకి ఇచ్చారు, అది ఇప్పుడు 2 పిల్లలకి అంటున్నారు. తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది అంటారు కానీ అది వేరు. ఎంత ఏమైనా కూడా కొంచెం అయితే జగన్ గారి పరిపాలనలో డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ మర్చిపోయారు. ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా డెవలప్మెంట్ మీద కూడా ఒక ఇది చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఈ రిజల్ట్స్ వస్తాయని ముందే పసిగట్టామని తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన పోటీలో విజేతగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని విజేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాఠకుల అంచనా నిజమైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎవరు గెలిచినా మీదే గెలుపు పోటీలో నిర్వహించింది. ఈ పోటీలలో కల్లూరుకు చెందిన మహేశ్వరి అనే పాఠకురాలు రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతిని పొందారు. ఏదైతే మహేశ్వరి భర్త గిడ్డయ్య గారు ఉన్నారు, మనతో మాట్లాడేందుకు ఆయనతో మాట్లాడు. చెప్పండి, 2వ బహుమతి పొందడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? మేము మేము మా కుటుంబ సభ్యులతో అంతా సంతోషిస్తున్నాం. మాకు ఈ ప్రైజ్ వస్తుందని మేము గెస్ కూడా చేయలేదు. చాలా మాకు సంతోషంగా ఉన్నది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు వస్తాయనుకున్నారా? మేము మొదటి నుండి అనుకున్నాం. చాలామందితో ఈ మాట అన్నాను నేను. 11 వస్తాయంటే అది ఎట్లా వస్తాయి అబ్బా, చాలామంది ఏతాలు చేసినారు నన్ను. సరే ఎవరైనా నేను ఈ ఫలితాలు నాకు వస్తాయని నేను అంచనా వేసి రాశాను. ఇప్పుడు ఈ ఫలితాలు తయారు చేసేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడారా, లేదా లీడర్లతో కానీ? చాలామంది ఇదే ఫిగర్ కూడా వాట్సాప్ కూడా చేశాను. చేస్తే ఈ ఫిగర్ రాదులే, నువ్వు 140 అట్లా చెప్పులే అని అన్నాను. అంటే నేను వినకుండా 164 11 వస్తాయని నేను రాసేసినాను సార్. ఇప్పుడు నాకు చాలా మా కుటుంబం అంతా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా ఈ ఫలితాలు వచ్చినాయి అనుకుంటారు? ఎక్కడ చూసినా అరాచకం, ఒక అభివృద్ధి లేదు. పిల్లలకు ముఖ్యంగా రాజధాని ఏది మన అమరావతి అనేది చెప్పుకునేకి కూడా లేకుండా చేశారు. ఒక రాజధాని అనేది లేదు, 3 రాజధానులని ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా చేస్తుంటే ప్రజలకు చాలా ఒక్కరేం కాదు, అంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలు వచ్చినాయి సార్. అందుకనే నేను దీన్ని గెస్ చేసి రోజు నేను చూస్తుంటాను, పేపర్ చూస్తూ ఉంటాను, అన్ని వార్తలు చూస్తూనే ఉంటాను. ఎక్కడ చూసినా రాజకీయాలే. అందుకనే ప్రజలు చాలా తిరగబడ్డారు. చాలా బయటకు వచ్చి చెప్తే కూడా ఏమైనా ఇబ్బందులు అయితే లోపల సైలెంట్గా పట్టనేసినారు సార్. ఇంకా ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అంటే కర్నూలులో కూడా 11 స్థానాలు వస్తాయి టీడీపీకి అని అన్నాను. అని అంటే 11 రావు, 8 వస్తాయి, ఆ మధ్యలో వస్తాయి అని అన్నారు. సరేలే మీ ఇష్టం, నాకు 11 వస్తాయి అని నేను అనుకున్నాను. అది మీ ఇష్టం అయ్యేదంటే కరెక్ట్గా గెస్ చేయలేకపోయాను. కొన్ని ఒకరొకరు ఒక రకంగా ఉన్నారు. ఇది మేము గెలుస్తామన్న ఉద్దేశంతో దాంట్లో గెస్ చేయలేకపోయి 11 మాత్రం ఫిగర్ సక్సెస్ అయింది. ఆ 11 ఫిగర్ని ఇక్కడ తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా
గెలవాలనే ఉద్దేశంతోనో 164 పెట్టి 11 వైసీపీకి ఇచ్చాను. సో మొత్తం మీద ఏదైతే సెకండ్ ప్రైజ్ రావడం పట్ల కూడా మహేశ్వరి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలను తయారు చేసేప్పుడు కొంతమందితో కూడా మాట్లాడాము, వేరువేరుగా వాళ్ళు చెప్పారు. ఫైనల్గా మేము చెప్పిందే రావడం పట్ల కూడా చాలా ఆనందంగా ఉందని కూడా ఏదైతే మహేశ్వరి భర్త గిడ్డయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.